ఎక్కడి నుంచి షురు చేయాలి? ఓ వచ్చింది చూడు, ఇక్కడి నుంచే చెప్తాను. చెప్పే అమ్మాయి, నువ్వు నాకు దొరికిన ఒక కాలి కలనా లేక నిజమైన కలనా? మా ఇద్దరు 7 వర్షాల ప్రేమలో ప్రేమ తక్కువ, గొడవలే ఎక్కువ. ఎలాగో ఉన్న నా జీవితంలో రాణిలా వచ్చిన నువ్వు అది తెలియక నోటుకు వచ్చినట్లు ఎప్పుడూ తిడుతుండే నేను. చెప్పే అమ్మాయి, నువ్వు నాకు దొరికిన ఒక ఖాళీ కలనా లేక నిజమైన కలనా? అప్పట్లో అలా ఎక్కడెక్కడో పోతా, ఏమేమో చేస్తా, కానీ నువ్వు సిక్కిన తర్వాత నీ పక్కలోనే ఉంటా. చెప్పే అమ్మాయి, నువ్వు నాకు దొరికిన ఒక ఖాళీ కలనా లేక నిజమైన కలనా? నిజంగా ఏడాది అయిపోయింది, నేను నమ్మేకే అయితలేదు మావా. ఇట్ ఫీల్స్ లైక్ జస్ట్ నిన్నే మన జర్నీ స్టార్ట్ అయ్యేలా అనిపిస్తుంది. We have grown together, laughed together, and even weathered a few storms together. But here, we are stronger than ever. మనల్ని మనలా చేసిన ప్రతి ఒక్క చిన్ని విషయాలకి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. నీ ప్రేమం, నీ మద్దతి, నీ సహనం. టు బి ఆనెస్ట్, నేను దీనికిన బెటర్ పార్ట్నర్ అడగడానికి సాధ్యం లేదు. ప్రతి ఒక్క శాంతి సమయం నుంచి గ్రాండ్ అడ్వెంచర్ వరకు మేము సృష్టించిన ప్రతి ఒక్క క్షణాలు నా ఈ హృదయంలో చెక్కినట్లుంది. ఈ ప్రవాసం మన ఇద్దరు జతగా రాస్తున్న కథలో అనేక అధ్యాయంలో ముఖ్యమైనది ఒకటి. ఇప్పుడు ఈ సెకండ్ నేను చాలా ఖుషిగా ఉన్నాను. హ్యాపీ దట్ వీఆర్ హియర్, హ్యాపీ దట్ వీఆర్ టుగెదర్. ఇంకొచ్చే అన్నిటికీ నేను ఎక్సైట్ గా ఉన్నాను. నా ప్రియరాల పొట్టి, నా అమ్మాయి, నా బుజ్జి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీ డే ఆఫ్ దిస్ ఇయర్ అన్ఫర్గెటబుల్. ఇట్లు మీ వెంకీ. ఓ సారీ, వెంకీ అంటే ఎవరికి తెలియదు కదా. Here forever Agastya. 2024లో నా పెళ్ళైన అందరికీ తెలుసు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ గురించి నిజమైన రంగులో తెలిసినాక మీరేం నన్ను దూరం పెట్టేది, నేనే మిమ్మల్ని దూరం పెడతా అని ఎవరి దగ్గర మాట్లాడకుండా ఒక వర్షం నెమ్మదిగా ఉన్నాను. అందరూ కూడా ఇలాగే ఉంటాను. ఈ చోట్ల ఒక మాట చెప్పాలి. ఈ బంధువులు ఉన్నారు చూడు, వాళ్ళంటి పనికి మాలిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు మనల్ని బతకనివ్వరు, చావనివ్వరు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు. 2019లో కమిట్ అయ్యి 2024లో పెళ్ళయ్యాం. మా కథ అందరికీ తెలిసిందే కదా. అంత కొత్త జోడీలకి పెళ్ళైనాక ఫస్ట్ యానివర్సరీ ఎక్కడైనా వెళ్ళాలని ఆశలు ఉంటాయి. అవును, నా భార్య కూడా పెళ్లికి ముందరే ఒక జాగా చూడాలని అనుకుంది, గోవా.
ఈ ఒక వర్షం కళ్ళు మూసి తీసిన వరకు ముగిసే పోయింది. ఈ ఒక వర్షంలో నొప్పి, బాధ, సుఖం, కష్టం, సంతోషం, మనస్తాపం అన్ని విషయాలు దాటి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది, అదంతా క్రింజ్ అని. చెప్పినట్టే యానివర్సరీ వెకేషన్ అని నేను చూస్ చేసిన లొకేషన్ గోవా. టోటల్ 5 days అని ప్లాన్ చేసి 20th August 2025 వెడ్నెస్డే నైట్ 7 o'clock ఇల్లు వదిలి 12 hours డ్రైవ్ చేసి ఎగ్జాక్ట్ గా 6 గంటలకి బార్డర్ దాటి గోవా రీచ్ అయిన కార్ చూస్తూ ఉంటే ఎంత ఆనందం. ఎస్ ఆఫ్ కోర్స్ దిస్ మై ఫస్ట్ ఎవర్ లాంగ్ డ్రైవ్ విత్ మై కకాషి. కార్ తీసుకొని 3 ఏండ్లైనా దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ లాంగ్ డ్రైవ్ విత్ మై కకాషి అంటే ప్రౌడ్ మూమెంటే కదా. రూమ్ అనే పేరులో గోవాలో ఎంత స్కామ్ జరుగుతుందని అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. అదే ఖుషిలో రూమ్ చెక్ ఇన్ అయ్యేదానికి 10:20 అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత డే 1 లో చపోరా ఫోర్ట్, కలంగుట్టి బీచ్, బాగా బీచ్ అన్ని చూసుకొని డే 2 లో 2 టెంపుల్, పరాక్కొనే ట్రీ రోడ్, అలెక్స్చర్, సింక్వేరియం ఫోర్ట్ పాయింట్ అండ్ క్యాండలిం ని ముగించి ఇంకేమప్పా యానివర్సరీ స్టార్ట్ చేద్దామా. సన్ పిక్చర్స్ వాళ్ళు కాపీరైట్ ఇచ్చేస్తే ఉండండి వేరే సాంగ్ వేస్తా. Public no. Congratulations. సెలబ్రేషన్ అంతా అయినాక ఏం బాబా ఇంత ఫాస్ట్ వెళ్తున్నావా? ఇట్స్ జస్ట్ సినిమాటిక్ వీడియో రా. సపరేట్ వ్లాగ్ ఆల్రెడీ లోడింగ్. మూసుకొని వెయిట్ చేయి. డే 3 లో సౌత్ గోవాలో పొలాలం బీచ్, బటర్ఫ్లై బీచ్, కకోలం బీచ్, ఈవినింగ్ ఒక మంచి వ్యూ పాయింట్ లో మన వర్షంతో కబోడే రామ్ ఫోర్ట్ క్లిఫ్ వ్యూ పాయింట్ లో చిల్ చేసి
డే 4 లో గోవా వచ్చి బీచ్ లో స్నానం చేయలేదంటే మాన్సూన్ అంటే ఏమే రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా అట్లా ఇట్లా ఒక స్నానం చేసి రూమ్ చెక్అవుట్ అయ్యి బెంగళూరు సైడ్ ఇడుస్తుంది. పోయే దారిలోనే గోవాస్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కి విజిట్ చేసి బెంగళూరుకి మళ్ళీ 15 hours కార్ డ్రైవ్ చేసి వచ్చి చేరాము. ఏం బాబు చెప్పాను కదా ఇది చేసి సినిమాటిక్ వీడియో గురు. సపరేట్ గోవా సిరీస్ రెడీ అవుతుందిరా నీ. కడల బాణం కాల్తొట్టు ఒరసి కడలున్న బాణమైన ఇందడి కడమన్న బాణం కాలోడ ఒట్టి కడదాండు వరదా ఇది పేరడి నీ వెనకనే ఓ కవితనే నే రాసుకున్న పాట వినువ నా కలలకి ఓ పిలుపున నీ పరుగున నా అడుగులు నీ జతనున నా పదమున ఓ వరముల కనుకునువే ఊపిరిని కాపిన నువ్వు నామదికి కాలజడిను కలలకి తొలి కవితల సెడి కలిపిన కథ నా మనసిక కరిగిన విరిగిన నీ వెనకనే తిరుగున అరుపుల తొలి పిలుపుల పది కడకుల కల కదలిక సడి పిలిచిన విరిచిన నీ వెనకనే చేరునా ఇదంతా అయినాక మన అమ్మాయిని ఒపీనియన్ అడగాలి కదా. ఏంటమ్మీ 4 రోజులు ఎలా అనిపించింది నీకు? నేనంటూ అస్సలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు గోవాకి తీసుకెళ్తున్నావని. నువ్వు నాకేం చెప్పలేదు. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ షర్ట్ పైన గోవా పోలీస్ అని చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా నువ్వు నన్ను గోవాకి తీసుకొచ్చావని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతే, యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్ అన్నిటికంటే విలువైనది. ఎందుకంటే ఒక వర్షం తెలుసు ఎంత కష్టపడి వచ్చాము అని. ఇక్కడ ఉన్న 4 రోజులు ఎంత ఎంజాయ్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము, మన సొంతంగా అన్ని చేసుకున్నాం. ఏమే ఈ 4 రోజుల్లో బెస్ట్ మూమెంట్ యాద్ నీది? యానివర్సరీ స్పెషల్ గిఫ్ట్ అదొక్కటి నాకు చాలా స్పెషల్. అసలు మాటల్లో చెప్పడానికి అవ్వట్లేదు. ఎంజాయ్ అంటూ చేసాం మన ఇద్దరం కలిసి. ఇంకా ముందు కూడా ఇలాగే లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బతుకుదాం. అంతే అంతే. ప్రేమను ఆపే ప్రేమను ఆపే గట్టు లేదట, గుట్టు లేదట, చుట్టూ పక్క చూడబోదట.
அடடா காதலில் சொல்லாமல் கொள்ளாமல் உள்ளங்கள் பந்தாடு. എന്നാ സാറേ മനസ്സിലായോ? Bloody sweet. last time.
చూసారా? ఎంత మంచి అనుభవం కదా. ఎస్, నా పెళ్ళానికి నా చేతిలో అయినంత ఒక చిన్న కాస్ట్లీ యానివర్సరీ గిఫ్ట్ ఇంతే. ఎందుకు నా వైఫ్ గిఫ్ట్ కి అంత ఎగ్జాక్ట్ అయ్యింది? వాట్స్ ఇన్ దట్ పేపర్ అండ్ ఆల్ అప్కమింగ్ గోవా సిరీస్ లో చెప్తా. Once again, happy anniversary, Mammu.